హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. మకండి హల్వా అనమాట. మీరు టేస్ట్ చేయకపోతే నేను చెప్పిన కొలతలని టిప్స్తో మీరు చేశారంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందన్నమాట. ఈ మకండి హల్వా అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ మకండి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఒక గిన్నె కానీ తీసేసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే సుజీ రవ్వ అంటాము. సో ఇలా వేసుకున్న రవ్వలోకి అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. 2 కప్పుల పాలు వేసిన తర్వాత చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా రవ్వ పాలు 2 కూడా చక్కగా మిక్స్ అయిపోయే విధంగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న వీటిని దీనిపైన మూతను పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కరిగించుకున్న నెయ్యిని 1 కప్పు వరకు వేసుకోవాలి. సో నెయ్యి కొంచెం ఇలా వేడైన తర్వాత ఇప్పుడు 1 కప్పు పంచదారని వేసుకోండి. సో పంచదార వేసాక ఇలా మనం కలుపుతూ ఉంటే ఇది క్యారమెలైజేషన్ అయిపోతుందన్నమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పంచదారని కరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పాలు రవ్వ నానపెట్టేసుకున్నాం కదా, వాటిని ఒకసారి చక్కగా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన నెయ్యి ఇంకా పంచదార కరిగించుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి యాడ్ చేయాలన్నమాట. సో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వేసుకోండి, లేదంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అయినా వేసేసుకోవాలి. లేదంటే అది పైకి ఇలా చిటపటా వచ్చేస్తుంటూ ఇంకా క్యారమెలైజ్ అయ్యింది కదా, అది ఉండల్లాగా అయిపోతుంటుంది అనమాట. సో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని వేసుకున్నారంటే నిదానంగా బాగుంటుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ రవ్వని ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడు పంచదార నెయ్యిలోకి రవ్వ పాలు అనేవి చక్కగా కలిసిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కలిసి మనకి హల్వా అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే 2 ఇలాచీలని దంచేసుకొని వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాచీలు వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. సో ఈ విధంగా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మకండి హల్వా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మకండ హల్వాలోకి నెయ్యి మాత్రమే వాడాలా అంటే నెయ్యి కాదండి, నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ హల్వాలోకి మనకి ఇంత నెయ్యి ఇంత ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.